Hello my dear student, see the recurrence relation. Because recurrence relation అంటే మనకు గివన్ చూడండి ఇక్కడ an ప్లస్ ఆర్ మైనస్ k1 an minus 1 ప్లస్ ఆర్ మైనస్ k2 an minus 2 ప్లస్ ఆర్ మైనస్ k3 an minus 3 అప్ టు సో ఆన్. ఓకే, ఈ విధంగా మనకు రెకరెన్స్ రిలేషన్ అనేది మనకి ఇస్తాడు. ఓకే, ఇక్కడ ప్లస్ అయినా ఉండొచ్చు లేదా మైనస్ అయినా ఉండొచ్చు. ఇక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్, ఏని కూడా ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. ఓకే, సో మనకి గివన్ ఇచ్చే ఫంక్షన్ ఈ విధంగా ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ మనం ఏఎన్ అంటే ఆర్ పవర్ ఎన్, ఏఎన్ మైనస్ 1 అంటే ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 అప్ టు సో ఆన్ ఇలాగా తీసుకోవాలి. అప్పుడు వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తారు. ఏమిది ఆర్ పవర్ ఎన్ ప్లస్ ఆర్ మైనస్, ఇది k1 ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 2 ఎన్ మైనస్ 1 ప్లస్ k2 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ పవర్ ఎన్ మైనస్ 2 డాట్ డాట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, వీటిలో ఆర్ పవర్ ఎన్ కామన్ తీస్తారు. ఇంకేమొస్తుంది నీకు ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ k1 బై ఆర్ స్క్వేర్, 1 కదా ఇది 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఆర్ఎన్ అనేది మల్టిప్లై అవుతే డివైడ్ చేస్తుంది. మనకు ఏమొస్తుంది, మనకి ఇక్కడ ఆర్ ఈక్వేషన్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఎఫ్ ఆఫ్ ఆర్ అనేది వస్తుంది అనుకోండి. ఇదంతా కలిపి ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ 0 వస్తుంది. సో ఈ ఎఫ్ ఆఫ్ ఆర్ని అనేది మనం సాల్వ్ చేసినట్లయితే, ఎఫ్ ఆఫ్ ఆర్ అనేది మనకు సాల్వ్ చేస్తే మనకు వాల్యూస్ వస్తాయి. అంటే వాటిలో కేస్ 1 రూట్స్ ఆర్ ఈక్వల్, రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఫస్ట్ నాట్ ఈక్వల్, రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్. రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్ అంటే ఇప్పుడు ఆర్ వాల్యూస్ వస్తాయి. ఆర్ సంథింగ్ మనకి ఏమొస్తాయంటే ఏ కామ బి కామ సి కామ అప్ టు సో అని ఇలా వచ్చాయి అనుకోండి. ఓకే, ఏం చేస్తాం మనం ఇప్పుడు ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటారు. ఏమంటుంది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏ పవర్ ఎన్, ఇది ఏ పవర్ ఎన్, ఇది ఆల్ఫా 1 ఇంటూ ఏ పవర్ ఎన్ ప్లస్ ఆల్ఫా 2 ఇంటూ బి పవర్ ఎన్, ఆల్ఫా 3 ఇంటూ సి పవర్ ఎన్ అప్ టు సో అని ఇలా రాసుకుంటూ వెళ్తారు. ఓకే, ఒకవేళ కేస్ 2 ఒకవేళ రూట్స్ ఆర్ ఈక్వల్ వచ్చాయి అనుకోండి, అంటే ఆర్ ఇజ్ ఈక్వల్ టు మనకి అన్నీ సేమ్ రూట్స్ వచ్చాయి అనుకోండి. ఇట్లా అన్నీ సేమ్ వస్తే మీరు ఏం చేస్తారు, ఇక ఏఎన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా ఎన్ ప్లస్ ఆల్ఫా 3 ఎన్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా పవర్ 4 ఎన్ క్యూబ్ అప్ టు సో ఆన్. ఇది ఏ పవర్ ఎన్. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ రూట్స్ ఆర్ కాంప్లెక్స్, రూట్స్ ఆర్ కేస్ 3. ఒకవేళ రూట్స్ ఆర్ కాంప్లెక్స్ అంటే ఏమి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఆర్ మైనస్ బిఐ ఇలా వచ్చిందనుకోండి, ఏ ప్లస్ ఆర్ మైనస్ బిఐ. ఓకే, వస్తే మీరు ఈ విధంగా రాసుకోవాలి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ పవర్ ఎన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బిఐ వస్తే మనకి ఆల్ఫా బీటా అంటే ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆల్ఫా ఎన్ కాస్ ఎన్ థీటా ప్లస్ ఆల్ఫా 2 సైన్ ఎన్ థీటా రాసుకోవాలి. ఇవి మనకి 3 కేసెస్ కూడా మనకి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది రికరెన్స్ రిలేషన్లో చేయాల్సిన మెథడ్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ప్రాబ్లం. సో హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద రికరెన్స్ రిలేషన్ ప్రాబ్లం. సో మనకి ఏఎన్ 5an-1 6an-2 ఇలా ప్రాబ్లం ఇచ్చాడు.
దీన్ని సాల్వ్ చేయమన్నాడు. ఇక్కడ హైయెస్ట్ ఏముంది, ఎన్ అనేది 2 వరకు ఉంది కదా, ఎన్ ఈజ్వల్ టు 2 వరకు ఉంది కాబట్టి జస్ట్ మీకు ఆల్రెడీగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ ఒకవైపు తీసుకురండి. ఇది ఏఎన్ మైనస్ 5 ఏఎన్ మైనస్ 1 మైనస్ యూత్లకు వస్తే ప్లస్ అవుతుంది 6 ఏఎన్ మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మనం ఏం చేస్తాం, ఇక్కడ ఏఎన్ ఉన్న చోట ఇక్కడ ఏదైతే ఉందో ఆర్ పవర్ ఎన్. ఓకే, దీన్ని ఏమంటారంటే యాక్సిలరీ ఈక్వేషన్ అంటారు. ఏమంటుంది, యాక్సిలరీ ఈక్వేషన్. మైనస్ 5 ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ 6 ఆర్ పవర్ ఎన్ మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ ఏఎన్ ఉంటే ఆర్ పవర్ ఎన్, ఏఎన్ మైనస్ 1 ఉంటే ఎన్ మైనస్ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1, 6 ఇంటూ ఎన్ మైనస్ 2 ఇలా రాసుకుంటారు అనమాట. దీనిలో ఆర్ పవర్ ఎన్ కామన్ తీసేస్తే 1 మైనస్ 5 బై ఆర్ రాసుకోవచ్చా, ఏ పవర్ ఎం బై ఏ మైనస్ ఎన్. ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అంటే ఏ పవర్ ఎం బై రాస్తే ఆర్ పవర్ ఎన్ కామన్ తీసేసాం, ప్లస్ 6 బై ఆర్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఫార్ములా ఉంది, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అంటే ఏమి, ఎం మైనస్ ఎన్ కదా. ఓకే, సో సేమ్ అదే రూపంలో ఉంది కాబట్టి ఇట్లా ఉంది మనకి ఇక్కడ. సో దాని అలా రాసాం. ఇక్కడ ఆర్ పవర్ ఎన్ మల్టిప్లై చేస్తుంది, మీకోసం డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఎల్సిఎం కూడా కనుక్కోండి. ఎల్సిఎం ఏమొస్తుంది నీకు, ఆర్ స్క్వేర్ ఇంటూ 1 ఆర్ స్క్వేర్ మైనస్ 5r ప్లస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్ స్క్వేర్ మల్టిప్లై చేస్తుంది, డివైడ్ చేస్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 0 అయిపోతుంది. ఆర్ స్క్వేర్ మైనస్ 5r ప్లస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోండి. 6 1 జా 6, 6 ఫ్యాక్టర్స్ 3r మైనస్ 2r ప్లస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలో ఆర్ కామన్ తీస్తే ఏమొస్తుంది, ఆర్ మైనస్ 3 మైనస్ 2 కామన్ తీస్తే ఆర్ మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్ మైనస్ 2 ఇంటూ ఆర్ మైనస్ 3, ఆర్ మైనస్ 3 కామన్ తీసేసాం. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 3 వచ్చిందా. సో రూట్స్ ఎలా ఉన్నాయి నీకు, రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్ కదా, ఇది రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో కాబట్టి మనకి ఫార్ములా ఏమిక, ఏఎన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1 2 పవర్ ఎన్ ఆల్ఫా 2 3 పవర్ ఎన్, ఆల్ఫా 1 2 పవర్ ఎన్, ఆల్ఫా 3 పవర్ ఎన్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఏ నాట్. ఇక్కడ మనకు ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఏమిది, ఈక్వేషన్ 1. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ఇది ఎన్ వాల్యూ అన్నట్టు. ఏ నాట్ అంటే దీన్ని ఎన్ అంటారు. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0, ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఎన్ ప్లేస్లో 0 పెట్టినప్పుడు 1 వస్తుంది అన్నాడు. అంటే ఇక్కడ ఏమి, 0 పెట్టండి, ఏ నాట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1 2 పవర్ 0 ప్లస్ ఆల్ఫా 2 3 పవర్ 0. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ ఏ నాట్ ప్లస్లో 1 పెడితే ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి, ఈక్వేషన్ 2. నెక్స్ట్ అనదర్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఏ1 ఇచ్చాను నీకు, అంటే ఎన్ ప్లేస్లో 1 పెట్టండి. ఓకే, ఏ1 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. అంటే ఇదేమి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇదిలో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1 2 పవర్ 1 ఆల్ఫా 2 3 పవర్ 1. ఇది వస్తుంది 2 ఆల్ఫా 1 ప్లస్ 3 ఆల్ఫా 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమిది 1. ఇది ఈక్వేషన్ 3. ఓకే, ఈ రెండు సాల్వ్ చేయండి. రెండు ఏం చేస్తారు, ఇక్కడ సాల్వ్ చేస్తారు. ఫ్రమ్ 1 నుండి ఈక్వేషన్ 2 నుండి ఏమొస్తుంది మనకు, ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫా 1 రాసుకోవచ్చా. ఓకే, ఆల్ఫా 2 ప్లస్ అది పెడదాం, 2 ఆల్ఫా 1 ప్లస్ 3 ఇంటూ 1 మైనస్ ఆల్ఫా 1 దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో 3 మైనస్ 3 ఆల్ఫా 1, ఇదొక 2 ఆల్ఫా 1, 2 ఆల్ఫా 1 ప్లస్ 3 మైనస్ 3 ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఏమొస్తుంది మనకు, 2 ఆల్ఫా 1లో తీసేస్తే 3 మైనస్ ఆల్ఫా 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.
సో ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 3 వచ్చేసింది. ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మీకు 3. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి, ఆల్ఫా 2 కావాలి. సో ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫా 1. ఆల్ఫా 1 అంటే ఏమి ఇక్కడ 3. సో ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు -2. ఆల్ఫా 2 కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇంకా మనకి ఫైనల్ సొల్యూషన్ ఏమి, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు కంప్లీట్ సొల్యూషన్. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి ఇక్కడ వాల్యూస్. ఓకే, ఆల్ఫా ఫైండ్ అవుట్ చేసాం కదా. ఆల్ఫా 1 అంటే 3 2 పవర్ n ప్లస్ -2 3 పవర్ n. ఈ విధంగా చేయాలన్నమాట. ఓకే, ఇవి రెండు తీసుకొని వచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఆన్సర్ వచ్చేస్తున్నాడు. ఈ విధంగా రికరెన్స్ రిలేషన్ అనేది ప్రాబ్లం ఇస్తే ఇలాగ మనము చేసుకోవాలి. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం రికరెన్స్ రిలేషన్. చూడండి, ఇక్కడ మనకి ఏమైంది, ఇక్కడ ఏఎన్ ఇది -2 an - 1 ఇది తీసుకొచ్చేయండి -an - 2 ప్లస్ 2an - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకా యాక్సిలరీ ఈక్వేషన్ అంటే మనం జస్ట్ ఇది ఏం రాస్తాం, r పవర్ n - 1 మైనస్ r పవర్ n - 2. ఓకే, ప్లస్ 2r పవర్ n - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, r పవర్ n. ఓకే, ఈ టర్మ్స్ అన్నీ కూడా యూతులు తీసుకొచ్చేసాం. దీనిలో r పవర్ n కామన్ తీయండి. 1 మైనస్ 2/r మైనస్ ఓకే 1/r² ప్లస్ 2/r³ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ r పవర్ n మల్టిప్లై చేస్తుంది, బికాస్ డివైడ్ చేస్తుంది. ఓకే, ఎల్సిఎం ఏమొస్తుంది, r³ మైనస్ ఇప్పుడు r³ రాస్తే r వరకు క్యాన్సిల్ అయిపోతుంది, r². ఓకే, నెక్స్ట్ ఇక్కడ -r ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీని ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. సో r ఈజ్ ఈక్వల్ టు 1 షూట్ అవుతుందా, చూడండి ఇక్కడ 1 పెడితే 0 వచ్చిందని కాదు, ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. ఇది 1, ఇది -2, ఇది -1, ఇది 2, ఇక్కడ 0 పెడతారు. సో 1 ఇంటూ 1 1, ఇది -1, 1 ఇంటూ -1 -1, -2, 1 ఇంటూ -2 0. ఓకే, సో ఇదేమిది r² మైనస్ r -2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, వీటికి ఫ్యాక్టర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, r ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ r మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ అదైనా అప్లై చేయొచ్చు, లేదంటే మనకు r ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇది 2 1s are 2 r² మైనస్ 2r ప్లస్ r -2 దట్ ఈజ్ ఈక్వల్ 0. దీనిలో r కామన్ తీయచ్చా, r -2, 1 కామన్ తీస్తే r -2 దట్ ఈజ్ ఈక్వల్ 0. సో r -2 r ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ 0. r ఈజ్ ఈక్వల్ టు 2 ఇది కోసం -1, ఇది 1. సో రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్ కదా, ఇవి రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి మనకి ఏమొస్తుంది, an ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1 2 పవర్ n, ఆల్ఫా 2 -1 పవర్ n, ఆల్ఫా 3 1 పవర్ 1. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఏమిది ఈక్వేషన్ 1. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారు, ఏముంది ఇక్కడ పాయింట్స్ ఇచ్చాడు నీకు, n ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 0. ఈ n ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు, n ఈజ్ ఈక్వల్ టు a0 అయినప్పుడు 3 వస్తుంది అంటే n ప్లస్లో 0 పెట్టి ఇక్కడ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఏమి ఇక్కడ 3. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1 2 పవర్ 0, 2 పవర్ 0 అంటే 1 అయిపోతుంది. ఇది ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 2, ఇది 1 పవర్ -1 పవర్ 0 అంటే వస్తుంది 1 వస్తుంది.
అంతే, ఇది కూడా 1 ప్లస్ ఆల్ఫా 3 ఇది కూడా 1 వస్తుంది. సో ఇక్కడ ఏమి ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి, ఈక్వేషన్ 2. ఓకే, నెక్స్ట్ అలాగే ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకు 1 పెట్టండి. 1 పెడితే ఏమొస్తుంది మనకు చూడండి, ఇక్కడ ఆల్ఫా 1 అంటే ఆల్ఫా 1 ఇక్కడ ఏముంది నీకు 1 ఉంది కాబట్టి 2 పవర్ 1 ఆల్ఫా 2 మైనస్ 1 పవర్ 1 ఆల్ఫా 3 1 పవర్ 1 దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ 6. ఓకే, ఇది ఏమొస్తుంది 2 ఆల్ఫా 1 మైనస్ ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 3 దాట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇది ఈక్వేషన్ 3. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుంది ఇక్కడ 0 ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ 2 పవర్ అంటే 2 స్క్వేర్ అవుతుంది, ఆల్ఫా 1 2 స్క్వేర్ ప్లస్ ఆల్ఫా 2 మైనస్ 1 స్క్వేర్ ఆల్ఫా 3 1 స్క్వేర్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమొస్తుంది 4 ఆల్ఫా 1 మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది ప్లస్ ఆల్ఫా 2 ఓకే ఆల్ఫా 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 4. ఓకే, ఈ ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేస్తే మనకి ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 వాల్యూస్ అనేటివి మనకి వస్తాయి. ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట. అంటే ఏమి చూడండి, ఇక్కడ మనకు సాల్వ్ చేయడం తెలుసు కదా మీకు, క్యాల్సీ తీసుకెళ్ళండి, క్యాల్సీలో కొడితే మనకు వాల్యూస్ వస్తాయి. 3 ఈక్వేషన్స్ ఉంటాయి, దానిలో మీరు సాల్వ్ చేసుకుంటే మీకు C1 C2 C3 వాల్యూస్ అంటే R1 R2 ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 వాల్యూస్ అనేది మనకు రావడం జరుగుతుంది. అవి ఏంటంటే చూడండి, ఇక్కడ ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు 6, ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా 3 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 3 దాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. మీరు క్యాల్సీ తీసుకెళ్ళండి. ఓకే, సో కాబట్టి ఆల్ఫా 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 వస్తాయి. దెన్ ఆఫ్టర్ వీఆర్ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1. సో AN దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1 అంటే 6 2 పవర్ n, ఆల్ఫా 2 అంటే మైనస్ 1 ఇది ఏమొస్తుంది మైనస్ 1 హోల్ పవర్ n, ఆల్ఫా 3 అంటే ఏమి ఇక్కడ మైనస్ 2. ఓకే, మైనస్ 2 ఇది 1 పవర్ n. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు AN ఏమొస్తుంది 6 2 పవర్ n. బేసెస్ ఈక్వల్ టు పవర్స్ యాడ్ చేసుకోవచ్చా, ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n ప్లస్ 1 ఇది ఏమొస్తుంది మైనస్ 2. 1 పవర్ ఎనీథింగ్ అంటే 1 వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. సో ఈ విధంగా మనము సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఓకే, రికరెన్స్ రిలేషన్ ఇట్లా చేసుకోవాలి. హలో మై డియర్ స్టూడెంట్, సీ ద అనదర్ ప్రాబ్లం. ఓకే, చూడండి ఇక్కడ ఇవన్నీ ఏమి ఇక్కడ మనకు AN ఇప్పుడు తీసుకొస్తే మైనస్ 2AN మైనస్ 1 ప్లస్ 2AN మైనస్ 2 దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఏం చేస్తాం ఇక్కడ దీన్ని r పవర్ n మైనస్ 2r పవర్ n మైనస్ 1 ప్లస్ 2r పవర్ n మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దీనిలో r పవర్ n కామన్ తీయండి. 1 మైనస్ 2/r 2/r స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ r పవర్ n మల్టిప్లై చేసిన పోతే డివైడ్ చేస్తుంది. ఇంకేం చేస్తారు, ఎల్సిఎం చేయండి, ఆర్ స్క్వేర్ మైనస్ 2r. ఓకే, ఇక్కడ r స్క్వేర్ రాసి ఒక r క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ r స్క్వేర్ ఏమీ లేదు కాబట్టి మల్టిప్లై చేసిన ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దీనిలో మనకు ఫ్యాక్టర్స్ కనుక్కోండి. r ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a కాబట్టి a ఇది, b ఇది, c ఇది. మైనస్ b అంటే మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే మైనస్ 2 స్క్వేర్ మైనస్ 4ac
by 2a, 2 into 1. సో r is equal to ఏమి, r is equal to ఏమొస్తుంది నీకు 2 ప్లస్ ఆర్ మైనస్ ఇది 4 మైనస్ 8 by 2. సో r is equal to ఏమొస్తుంది ఇక్కడ 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ మైనస్ 4 by 2. సో r is equal to 2 ప్లస్ ఆర్ మైనస్ 4 స్క్వేర్ రూట్ ఏమి 2i by 2. సో r is equal to 1 ప్లస్ ఆర్ మైనస్ i. ఓకే, సో రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కదా, ఇది రూట్స్ ఆర్ కాంప్లెక్స్ అంటే మీకు ఆల్రెడీగా నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫార్ములా. రూట్స్ ఆర్ కాంప్లెక్స్ వస్తే ఫస్ట్ ఏం చేయాలి మనం, రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కదా, దీనిలో మనకు మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్ అంటే సమ్ ఫర్ ఎగ్జాంపుల్ కే అనుకోండి, కే అంటే ఏం లేదు, ఇక్కడ మనకి ఏదైతే వస్తుందో అదే మ్యాగ్నిట్యూడ్ అంటే 1 స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఉన్న వాల్యూ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది నీకు √2 వస్తుంది. ఏమొస్తుంది అది √2. ఓకే, అలాగే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి, యాంగిల్ తీటా అంటే ట్యాన్ ఇన్వర్స్ రియల్ పార్ట్ బై ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్. ఓకే, ఇక్కడ ఏముంది, రియల్ పార్ట్ 1 ఉందా, ఇది ఇమాజినరీ పార్ట్ అంటే 1/1. ఓకే, అటు తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నీకు 45 డిగ్రీస్కి కదా వచ్చేది, 1/1 అంటే ఏమి 45 π/4కి వస్తుంది. సో ఇంకా మనకి ఫైనల్గా సొల్యూషన్ ఏమవుతుంది, an r పవర్ n, r ఇది మోడ్ k, ఇది పెడతారు వాల్యూ హోల్ పవర్ n. ఓకే, √2 అంటే r అంటే k ఇంటూ మోడ్ k రాసుకోవాలి. తర్వాత ఏం చేస్తారు మీరు, కాస్ n తీటా అంటే ఏమి ఇక్కడ π/4. ఓకే, ఇది ఏమిది α1 ప్లస్ α2 సైన్ n π/4, n π/4. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. ఇక్కడ a0 అంటే మనకు తెలుసు కాబట్టి ఈ n ప్లేస్లో 0, a0 ఇక్కడ n ప్లేస్లో ఏం చేస్తామంటే 0 పెట్టండి, a0 వస్తుంది మీకు. a0 ఇది cos 0 అంటే 1 అవుతుంది, ఇక్కడ √2. a0 అంటే మనకు 1 కాబట్టి 1 దట్ ఈజ్ ఈక్వల్ టు √2. ఇక్కడ n ప్లేస్లో 0 పెట్టండి, cos 0 అంటే ఏమో 1 అవుతుంది, జస్ట్ α1. α2 sin 0 అంటే 0 వస్తుంది. ఓకే, సో α1 ఈజ్ ఈక్వల్ టు 1/√2. ఓకే, నెక్స్ట్ a1 అంటే ఏమొచ్చింది మనకి 2. ఓకే, ఇది √2 తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి అంటే ఏమొస్తుంది నీకు α1 కాస్ n ప్లేస్లో 2 పెడుతున్నాం అంటే 2π/4 ప్లస్ α2 sin 2π/4. సో 2 ఈజ్ ఈక్వల్ టు √2 α1 2తో డివైడ్ చేస్తే cos π/2, cos π/2 90 డిగ్రీస్ ఏమి 0 ప్లస్ α2 2 1 జా sin π/2 అవుతుంది, 2 1 జా 2 2 జా sin π/2 అంటే 1. ఓకే, ఇదంతా 0 అవుతుంది. α2 ఈజ్ ఈక్వల్ టు √2 α2 అవుతుంది, √2 మల్టిప్లై చేస్తుంది దీనికోసం డివైడ్ చేస్తుంది. దీన్ని ఏం రాసుకోవచ్చు, √2 హోల్ స్క్వేర్ బై √2 రాసుకోవచ్చా, ఇది క్యాన్సిల్ అయిపోతే √2, ఎందుకంటే రూట్కి స్క్వేర్ వేస్తే నష్టం ఏం లేదు కాబట్టి వేసాం. సో α2 వచ్చింది, α1 వచ్చింది. సో ఇంక ఫైనల్లీ సొల్యూషన్ ఏమవుతుంది మనకు, an ఈజ్ ఈక్వల్ టు ఓకే √2 α1 అంటే 1/√2 కాస్ √2 α1 అంటే ఏమి ఇక్కడ n π/4, n π/4. α2 అంటే √2 కదా, ఇది sin n π/4, sin n π/4. సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్ అనమాట. ఓకే, ఈ మోడల్స్ అన్నీ ఇలాగ రికరెన్స్ రిలేషన్ చేసుకోవాలి. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం జస్ట్ గివన్. మనకి ఇది ఇచ్చాడు, మనకి ఏం చేయాలి, ఇది
సాల్వ్ అన్నాడు. ఏమన్నాడు? ఇది సాల్వ్ చేయాలి. ఓకే, గివన్. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ? మనకి చూడండి, ఇక్కడ ఆర్ పవర్ ఎన్ మైనస్ 2 ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఆర్ పవర్ ఎన్ మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ 0. సో దీని ఏం? ఆర్ పవర్ ఎన్ మైనస్ 2 బై ఆర్ ఎన్ ప్లస్ ఆర్ పవర్ ఎన్ బై ఆర్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో మనకి ఏమొస్తుంది? ఆర్ పవర్ ఎన్ కామన్ తీయండి. 1 మైనస్ 2 బై ఆర్ ప్లస్ 1 బై ఆర్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్ పవర్ ఎన్ మల్టిప్లై పోతే డివైడ్ చేస్తుంది. ఇది ఆర్ స్క్వేర్ మైనస్ 2r ప్లస్ 1 బై ఆర్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ ప్లస్ 1 రాసుకోవచ్చా? సో దీనిలో ఆర్ కామన్ తీసినాం అనుకో, ఆర్ మైనస్ 1 కామన్ తీస్తే ఆర్ మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1, 1. సో రూట్స్ ఆర్ ఈక్వల్ వచ్చాయా మనకు? రూట్స్ ఆర్ ఈక్వల్ వస్తే మనకు ఫార్ములా తెలుసు కదా, ఏమిది? ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2n. ఓకే, ఏమొస్తుంది ఇక్కడ? 1 పవర్ n. ఓకే, ఇదే అనమాట. ఇలాగా చేసుకోవాలి. ఒకవేళ అనదర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మనకు ఇన్ కేస్ ఆర్ అనేది ఒక 5, ఇలా వచ్చినాయి అనుకోండి. అంటే ఆల్రెడీగా మనకు యాక్సిలరీ ఈక్వేషన్ మనం కనుక్కున్నాం. ఒకవేళ ఇన్ కేస్ రూట్స్ ఇలా వస్తే ఏం చేస్తారు మీరు? ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1 ఒక 5 వచ్చాయి అనుకుందాం. ఇక్కడ ఏమొచ్చినాం? ఇక్కడ ఒక 5 రూట్స్ అనేటివి మనకు 5 అంటే 5 వచ్చాయి. 5. సో ఎన్ని వచ్చినాయి రూట్స్ మనకు? ఇలా వచ్చాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా. ఇది 1 2 3 4 5 6 7 రూట్స్ వచ్చాయి అనుకోండి. ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2n గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్ఫా 3n స్క్వేర్ ప్లస్ ఆల్ఫా 4n క్యూబ్ ప్లస్ ఆల్ఫా 5n పవర్ 4 ప్లస్ ఆల్ఫా 5 ఆల్ఫా 6n పవర్ 5 వచ్చినాయి ఇక్కడ. ప్లస్ ఆల్ఫా పవర్ 7n పవర్ 6 ఇలా వస్తుంది కదా. రూట్స్ ఆర్ ఈక్వల్. అదేవిధంగా మీరు ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ అలా వస్తే కనుక ఆల్ఫా 1 ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 7 వరకు రాస్తారు. 7 వరకు రాసుకుంటూ వస్తారు. ఆల్ఫా 2n. ఓకే, ఏం రాస్తారు? 7 వరకు ఆల్ఫా 1. అలాగే ఇది ఆల్ఫా 2 క్యూబ్. ఓకే, ప్లస్ ఆల్ఫా 3 ఆల్ఫా 1 2 3 ఆల్ఫా ఇది 3. ఓకే, ఇది 4. ఓకే, ఆల్ఫా 4 ఏం చేస్తారు ఇక్కడ? ఆల్ఫా పవర్ 4. ఇది n పవర్ n స్క్వేర్, ఇది n స్క్వేర్, n క్యూబ్ అప్ టు సో ఆన్ 7 వరకు రాస్తారు. ఎంతవరకు? ఇది 7 n పవర్ 6 ఇంటూ 5 పవర్ n. n అంటే ఏమి? ఇక్కడ రూట్ 5 కదా. సో 5 పవర్ n రాస్తారు. ఓకే, ఇదంతా ఏం రాస్తారు మనకు? ఇక్కడ ఏదైతే రూట్ వస్తుందో ఆ రూట్ రాస్తారు అనమాట. అంటే సమ్ ఏ వచ్చింది అనుకుందాం, దీన్ని ఏ పవర్ ఎన్ అంటే క్యాపిటల్ ఏ అనుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా ఏ పవర్ ఎన్ అని రాస్తారు. సో ఇలా రూట్స్ ఎన్ అయితే వస్తే అప్పుడు ఈక్వల్గా వస్తే ఈ ఫార్ములా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఎన్ గుర్తుపెట్టుకునేది ఎన్ స్క్వేర్, ఇది ఎన్ క్యూబ్, ఎన్ పవర్ 4, ఎన్ పవర్ 5, ఎన్ పవర్ 6 ఇలా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతారు అనమాట. మీకు 3 కేసెస్ పైన మీకు ప్రాబ్లమ్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. ఇక దీన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, దీన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఆన్సర్స్ అనేవి వస్తాయి.
ब्रह्मा गुरुर्ब्रह्मा